హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. వీడియో ఎడిటింగ్ కొంచెం లేట్ అయ్యి 9 డేస్ ప్రసాదం వీడియోని లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 9 రోజులు అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొదటి రోజు అమ్మవారికి కట్టె పొంగల్ నైవేద్యంగా సమర్పిస్తారు. కట్టె పొంగల్ ఈజీగా చేయడానికి నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. 1 గ్లాస్ వరకు నార్మల్ రైస్ తీసుకున్నాను. అదే గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకోండి. వాటర్ వేసుకొని 2-3 సార్లు వాటర్ చేంజ్ చేస్తూ పప్పు బియ్యంని రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసేసుకోండి. ఈ రోజు కట్టె పొంగల్ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చూపిస్తున్నాను. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 7 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి. పొంగల్ కొంచెం జారుడుగా తినేవాళ్ళు 9 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవచ్చు. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే 7 గ్లాసెస్ వాటర్తో పొంగల్ని ఉడికిచ్చేసుకొని కుక్కర్ మూత తీసాక వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మిరియాలని క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ విజిల్ వచ్చే లోపల పోపు గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని లో ఫ్లేమ్లోనే జీడిపప్పు పలుకులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ నచ్చే వాళ్ళు ఆయిల్ స్కిప్ చేసి నెయ్యితో పోపు పెట్టుకోండి. జీడిపప్పు బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి ఉంటే 2 చిటికెలు ఇంగు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే పొంగల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంగు వల్ల ఉంటే తప్పకుండా వేసుకొని అస్సలు స్కిప్ చేయకండి. పోపు రెడీ అయిపోయింది కదా. ఈ లోపల కుక్కర్ 4 విజిల్స్ వచ్చేసింది. మీరు కుక్కర్లో ఏ రెసిపీ చేసినా విజిల్లో ఉండే ప్రెషర్ అంతా పోయాకే మూత ఓపెన్ చేయండి. రైస్ పప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. మీ దగ్గర ఉంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోండి. గంటితో లైట్గా మ్యాష్ చేసేయండి. పొంగల్ ఇలా తిక్కు కన్సిస్టెన్సీలో ఇష్టపడే వాళ్ళు ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకండి. కొంచెం జారుడుగా తినేవాళ్ళు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసులు వేనీళ్ళు యాడ్ చేసుకొని రుచికి సరిపడే సాల్ట్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే సింపుల్ అండ్ టేస్టీ కట్టె పొంగల్ రెడీ. మీరు కట్టె పొంగల్ బ్రేక్ఫాస్ట్గా చేసినా ప్రసాదంగా చేసినా ఇదే ప్రాసెస్ని ఫాలో అయిపోండి. బ్రేక్ఫాస్ట్గా అయితే కట్టె పొంగల్ని పల్లి చట్నీ లేదా టమాటా పచ్చడితో సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. రెండవ రోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. చింతపండు పులిహోర అందరూ ఎన్నో రకాలుగా చేస్తారు. ఈ రోజు ఈ వీడియోలో మేము ఇంట్లో రెగ్యులర్గా ఈజీగా చింతపండు పులిహోర ఎలా చేస్తానో చూపిస్తాను రండి. మీకు టెంపుల్ స్టైల్ పులిహోర అంటే ఆవు పిండి మెంతిపిండి వేసి చేస్తారు కదా, ఆ పులిహోర నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ముందుగా నేను చింతపండు పులిహోర చేయడానికి 250 గ్రామ్స్ రైస్ని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా ఉడికిచ్చేసుకున్నాను. మీరు ఏ పులిహోర చేసినా రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని ముందుగానే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చింతపండు పులుసు కోసం నిమ్మకాయ సైజు చింతపండు లేదా 35 గ్రాముల చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని చింతపండు మునిగాన్ని వాటర్ వేసుకొని 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకొని 20 నిమిషాల పాటు చింతపండు నాననిచ్చి వీలైతే చిక్కటి చింతపండు రసం లేదా పల్చటి చింతపండు రసం తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. పోపు కోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని మీకు నచ్చినన్ని పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే పల్లీలని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక 1.5 టీ స్పూన్ మినప్పప్పు, 1.5 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 5 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. లాస్ట్లో 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఇంగు వేసుకొని బాగా మిక్స్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పోపును పూర్తిగా చల్లారనివ్వండి. ఇదే ప్యాన్ లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్చటి చింతపండు రసం వేసుకుంటున్నాను. చింతపండు పులిహోరకి చింతపండు రసం ఎంత చిక్కగా ఉంటే ప్రాసెస్ అంత ఈజీగా అయిపోతుంది. కానీ ఇక్కడ నేను పల్చటి చింతపండు రసమే వేసుకున్నాను. 3 పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 10 నుండి 12 నిమిషాల పాటు ఉడికించుకోండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చింతపండు పులుసులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి చింతపండు పులుసు అంతా చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతపండు పులుసు కూడా పూర్తిగా చల్లారబెట్టుకోండి. పూర్తిగా చల్లారిన అన్నంలో చల్లారబెట్టుకున్న చింతపండు పులుసు అంతా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకుంటూ మళ్ళీ అన్నంలో పులుసు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను చేసిన పులుసు అన్నంకి కరెక్ట్గా సరిపోయింది. సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు వేసి బాగా మిక్స్ చేసేసుకోండి.
పోపులోనే చింతపండు రసం వేశారంటే పప్పులన్నీ పులుసులో ఉడికి మెత్తగా ఉంటాయి. ఇలా పప్పులు సపరేట్గా ఫ్రై చేసి మిక్స్ చేయడం వల్ల పులిహోర తినేటప్పుడు పప్పులన్నీ క్రంచీగా తగులుతూ భలే రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మూడో రోజు అమ్మవారికి కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము, ఉడికించుకున్న అన్నం రెడీగా ఉంటే ఈ కొబ్బరన్నం ఇన్స్టెంట్ గా 5 minutes లోనే చేసేయచ్చు. ఒక ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్తాను. కొబ్బరన్నం చేసే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, మీ దగ్గర ఉంటే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి. 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని పప్పులన్నీ లో ఫ్లేమ్ లో 3 minutes పాటు బాగా ఫ్రై చేసుకోండి. 3 పచ్చిమిర్చి పొడవుగా నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఉంటే 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని లాస్ట్ లో 1 రెమ్మ కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్ లో 2 నిమిషాలు పోపును ఫ్రై చేసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని లో ఫ్లేమ్ లోనే కొబ్బరి తురుము మాడిపోకుండా కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని, మీరు తీసుకున్న కొబ్బరి పొడికి సరిపడా ముందుగానే పొడి పొడిగా ఉడికిచ్చి చల్లారబెట్టుకున్న అన్నం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, అన్నంకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒక 3 minutes పాటు రైస్ ని హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరన్నం రెడీ. ఈ కొబ్బరన్నం ప్రసాదం లాగే కాకుండా మార్నింగ్ హడావిడిగా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు ఈజీగా ఇన్స్టెంట్ గా 10 minutes లోనే చేసేయచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరన్నం టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 4వ రోజు అమ్మవారికి అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. గారెలు ఎప్పుడు చేసినా చాలా మంది క్రిస్పీగా రాకపోవడము, అలాగే ఫ్లఫీగా ఉండవు, గట్టిగా వచ్చేస్తాయి అనే డౌట్స్ ఉంటాయి. ఇలాంటి డౌట్స్ ఏం లేకుండా పర్ఫెక్ట్ గా అల్లం గారెలు ఎలా వేసానో చూపిస్తాను రండి. అల్లం గారెలు చేయడానికి నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న గ్లాస్ తో 3/4 గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నాను. గ్రామ్ వైజ్ చెప్పాలంటే 150 grams వరకు ఉంటుంది. నీట్ గా వాష్ చేసేసుకొని 4 గ్లాసులు వాటర్ వేసుకొని 2 గంటల ముందే నానబెట్టేసుకున్నాను. ఒక మిక్సర్ జార్ ని తీసుకొని 1 ఇంచు అల్లము, 2 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న అల్లం మిక్స్ ని ప్లేట్ లోకి తీయాల్సిన అవసరం లేదు. ఇదే మిక్సర్ జార్ లో నానబెట్టుకున్న మినపప్పు వేసుకోండి. మీరు తీసుకున్న మినపప్పుకు సరిపడా ఉప్పు వేసుకొని, చాలా మంది కూలింగ్ వాటర్తో గ్రైండ్ చేస్తారు. నేను ఇక్కడ నార్మల్ వాటరే 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఎక్కడ మినపప్పు పలుకు లేకుండా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు మిక్స్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. మేము ఎప్పుడు వడలు చేసినా వంట సోడా తప్పకుండా యాడ్ చేస్తాము. ఇక్కడకు 2 చిటికెళ్ళు వంట సోడా వేసుకొని వడలు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. వంట సోడా కరగడం కోసమే జస్ట్ 1 టీ స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ అస్సలు యాడ్ చేయకండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 5 to 10 minutes పాటు బాగా బీట్ చేసుకోవాలి పిండిని. అప్పుడే ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి సాఫ్ట్ గా ఫ్లఫీగా వస్తాయి వడలన్నీ. వడలు ఎలా వేయాలో ఒక్కోరికి ఒక్కో టెక్నిక్ ఉంటుంది. నేను నార్మల్గా చేతిని టచ్ చేసుకుంటూ ఇలా పాలిథిన్ కవర్ అయినా ప్లాస్టిక్ కవర్ అయినా పెట్టుకొని వడ షేప్లో చేసుకుంటున్నాను. మీరు కుకింగ్ బిగినర్స్ అయితే ఆయిల్లో వడల్ని డ్రాప్ చేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. బాగా హీట్ అయిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని వడల్ని వేసేసుకోండి. నార్మల్గా స్ట్రీట్ స్టైల్లో ఏ డీప్ ఫ్రై ఐటమ్ చేసినా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా సగం ఫ్రై అయ్యాక అన్నీ తీసేసి లాస్ట్లో మొత్తం అన్నీ ఒకే వాయిగా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటారు. కానీ నేను ఇక్కడ 2 times ఏం ఫ్రై చేయట్లేదు. ఒకేసారి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాచ్ వడల్ని కూడా ఇదే విధంగా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వడలు కొంతమంది నాలాగా ఇలా నార్మల్ మెథడ్లో వేస్తారు, కొంతమంది టీ స్ట్రైనర్తో వేస్తారు, కొంతమంది అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న గ్లాస్కి క్లాత్ కట్టి కూడా వేస్తారు. ఎలా అయినా వేసుకోండి. పిండి మాత్రం నేను చెప్పినట్టు మిక్స్ చేసుకోండి. మిక్సీలో రుబ్బినా సరే అవుటర్లో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజీగా ఈ అల్లం గారెలు అయితే భలే రుచిగా ఉంటాయి. ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వద్దని వాళ్ళు బియ్యం పిండి స్కిప్ చేసేయండి. 5వ రోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. ఏంటి దద్దోజనంకు చూపించాలా అనుకోకండి. దద్దోజనం కూడా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ముందుగా నేను దద్దోజనం చేయడానికి 250 grams రైస్ని తీసుకొని పొడి పొడిగా ఉడికిచ్చేసుకొని రైస్ని పూర్తిగా చల్లారబెట్టేసుకొని మ్యాష్తో అయినా చేత్తో అయినా లైట్గా మ్యాష్ చేసుకోండి. అన్నం మొత్తం మ్యాష్ చేసేయకూడదు. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక మెతుకు హాఫ్ అయితే సరిపోతుంది. మ్యాష్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టేసి దద్దోజనంలోకి పోపు పెట్టేద్దాం. ప్యాన్లో 2 టీ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దద్దోజనంలో జీలకర్ర కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు మినపప్పు మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 to 3 minutes పాటు పోపును బాగా ఫ్రై చేసుకొని
పోపును పూర్తిగా చల్లారబెట్టేసుకొని వేడి పోపు పెరుగన్నంలో మిక్స్ చేస్తే పెరుగు విరిగిపోతుంది. మనం తీసుకున్న 250 గ్రామ్స్ రైస్కి 500 ml వరకు లో ఫ్యాట్ పెరుగు తీసుకొని రుచికి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ పంచదార వేసుకోండి. విస్కర్తో అయినా మజ్జిగ చిలికే కవ్వంతో అయినా 5 నిమిషాల పాటు బాగా విస్క్ చేసుకోండి. స్మూత్ టెక్స్చర్ వస్తుంది. 500 ml పెరుగుకి 1/2 గ్లాస్ వాటర్ అంటే 125 ml వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి పెరుగు మిక్స్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ముందుగా చల్లారబెట్టుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న అన్నంలో పెరుగు మిక్స్ మొత్తం ఒకేసారి వేసేయకుండా సగం వేసుకొని చేత్తో అయినా గంటితో అయినా బాగా మిక్స్ చేసుకొని మిగిలిన పెరుగు మిక్స్ని కూడా అన్నంలో వేసి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. పెరుగన్నం మీరు ఎప్పుడు చేసినా హోటల్ స్టైల్లో రావాలంటే ఇలా అన్నంని మ్యాష్ చేసుకోవాలి. పెరుగుని విస్కర్తో అయినా కవ్వంతో అయినా విస్క్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పంచదార ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు టేస్టీ పెరుగన్నం చేసేస్తారు. లాస్ట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ ప్రసాదం దద్దోజనం రెడీ. ప్రసాదంగా కాకపోయినా ఇంట్లో ఎప్పుడైనా దద్దోజనం చేస్తే నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. ప్లేట్లో దద్దోజనం పెట్టుకొని కొంచెం ఆవకాయ, ఉప్పు మిరపకాయ, ఉల్లిపాయ పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది. మా సైడ్ అయితే 9 రోజులు అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు ఇదే ఆర్డర్ని ఫాలో అవుతాం. ప్రాంతాన్ని బట్టి ప్రసాదాలు ఆర్డర్ మారచ్చు లేదా ప్రసాదం రెసిపీస్ కూడా మారచ్చు. 6వ రోజు అమ్మవారికి కేసర్ నైవేద్యంగా సమర్పిస్తారు. రవ కేసర్ చేయడానికి కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుంది. మా ఇంట్లో నెయ్యి ఫ్లేవర్ అందరికి అంతగా నచ్చదు కాబట్టి మేము స్వీట్స్ ఎప్పుడు చేసినా తక్కువ నెయ్యితోనే చేసుకుంటాము. రవ కేసర్ కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం కుంకుమ పూలు, 1/2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోండి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవన్నా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే కొన్ని జీడిపప్పు, బాదం పలుకులు, ఎండు ద్రాక్ష వేసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కడ మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇదే నెయ్యిలో వీడియో క్లిప్లో చూపిస్తున్న కప్పుతో 1 కప్పు వరకు బాంబే రవ్వ తీసుకున్నాను. గ్రామ్ వైజ్ చెప్పాలంటే 125 గ్రామ్స్ వరకు ఉంటుంది. లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ కలర్ చేంజ్ అవ్వకుండా రవ్వలో ఉండే పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్స్ వరకు వాటర్ వేసుకొని వాటర్ని హై ఫ్లేమ్లో మరిగించండి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ వేసి వెంటనే కలుపుతూనే ఉండండి, లేదంటే రవ్వ ఉండగట్టేస్తుంది. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. 2-3 నిమిషాల్లోనే రవ్వ మొత్తం వాటర్ని పీల్చేసుకుంటుంది. మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్వీట్ మైల్డ్గా తినేవాళ్ళు 3/4 కప్ పంచదార, స్వీట్ బాగా తినేవాళ్ళు కప్పు రవ్వకి కప్పు పంచదార వేసుకొని 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. షుగర్ నుండి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయాక ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు, రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా మనం చేసిన రవ్వ కేసరి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ప్యాన్కి ఈజీగా సపరేట్ అయిపోతుంది. మనం చేతితో కేసరిని టచ్ చేసి చూస్తే మన చేతికి రవ్వ అస్సలు అంటుకోకూడదు. అప్పుడే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు. ఆ స్టేజ్లో మీరు గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవచ్చు. మనం ఇక్కడ 3 టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేసాము. నార్మల్గా 1 కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు నెయ్యి వేస్తారు. చూస్తున్నారు కదా, రవ్వ కేసరి అచ్చం కేక్ లాగే ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 7వ రోజు అమ్మవారికి కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు. కదంబం కూడా అందరూ ఎన్నో రకాలుగా చేస్తారు. నేను బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా ప్రాసెస్ని కొంచెం సింప్లిఫై చేసి నా స్టైల్లో ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను రండి. కుక్కర్ గిన్నెలోకి 1 గ్లాస్ వరకు నార్మల్ రైస్ తీసుకున్నాను. అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకోండి. వాటర్ వేసుకొని 2-3 సార్లు వాటర్ని చేంజ్ చేస్తూ పప్పుని బియ్యంని రబ్ చేస్తూ నీట్గా వాష్ చేసుకోండి. కదంబంలో కాకరకాయ తప్పించి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, మునక్కాయ, టమాటా ముక్కలు, వంకాయ, బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను. వంకాయ, ఉల్లగడ్డ కట్ చేసిన వెంటనే ఇలా వాటర్లో వేసి పెట్టుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే గ్లాస్ కొలతతో తీసుకోండి. అప్పుడే మీకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 5 గ్లాసెస్ వరకు వాటర్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు కదంబంలోకి పోపు పెట్టేసుకున్నాం. పోపు గిన్నెలోకి 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొన్ని దంచిన వెల్లుల్లి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మీరు పప్పు, సాంబార్, ఆకుకూర పప్పు, సాంబార్ రైస్ లేదా బిసిబిలేబాత్ ఇలా ఏ రెసిపీ చేసినా పోపులో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. లాస్ట్లో ఉంటే 1/2 టీ స్పూన్
స్పూన్ ఇంగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పోపుని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ లోపల కుక్కర్ నాకు 3 విజిల్స్ వచ్చేసింది. కుక్కర్లో ఏ రెసిపీ చేసినా విజిల్లో ఉండే ప్రెషర్ అంతా పోయాకే మూత ఓపెన్ చేయండి. 3 విజిల్స్తో చూడండి అన్నం, పప్పు, వెజిటేబుల్స్ అన్ని పూర్తిగా ఉడికిపోయి ఉంటాయి. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు పల్చటి చింతపండు రసం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడే సాల్ట్, 2 టీ స్పూన్ల వరకు సాంబార్ పొడి వేసుకోండి. రైస్ తీసుకున్న గ్లాస్తోనే 3 గ్లాసుల వరకు నార్మల్ వాటర్ అయినా వేడి నీళ్ళైనా వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరో 2 విజిల్స్ పెట్టుకోండి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఒకేసారి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి 5 విజిల్స్ పెట్టేయచ్చు కదా అని. వీడియో చూస్తూ ఉండండి, ఆ డౌట్ని కూడా క్లారిఫై చేస్తాను. 2 విజిల్స్ తర్వాత విజిల్లో ఉండే ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసారంటే కదంబం మిక్స్ మొత్తం మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. మీ దగ్గర ఉంటే లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే టేస్టీ కదంబం రెడీ. అన్నీ ఒకే గ్లాస్ కొలతతో తీసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో సర్వ్ చేసేసుకోండి. చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది. పప్పులో డైరెక్ట్ చింతపండు రసం, పసుపు వేస్తే త్వరగా ఉడకదని మేము ఎప్పుడు ఇంట్లో పప్పు చేసినా కూడా ఇలా 2 టైమ్స్ కుక్కర్ విజిల్స్ పెట్టుకుంటాం. 8వ రోజు అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. పరమాన్నం కూడా అందరు ఎన్నో రకాలుగా చేస్తారు. మేము ఇంట్లో రెగ్యులర్గా తక్కువ నెయ్యితో పరమాన్నం ఈజీగా టేస్టీగా ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను రండి. పరమాన్నం చేసే గిన్నెలోకి 1 గ్లాస్ వరకు నార్మల్ రైస్ తీసుకున్నాను. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకోండి. వాటర్ వేసుకొని పప్పు, బియ్యం అంతా చేత్తో రబ్ చేస్తూ వాటర్ని 2-3 సార్లు మార్చుకుంటూ నీట్గా వాష్ చేసేసుకోండి. నీట్గా వాష్ చేసుకున్న బియ్యం పప్పులో మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. మీకు టైం ఉంటే అరగంట లేదా కనీసం 10 నిమిషాల పాటైనా నానబెట్టుకోండి. ఈ లోపల పోపు గిన్నెలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే డ్రై ఫ్రూట్స్ ఎక్కడ మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు పలుకులు, బాదాం పలుకులు అండ్ ఎండు ద్రాక్ష తీసుకున్నాను. అరగంట తర్వాత పప్పు బియ్యం బాగా నానిపోయి ఉంటే ఇదే వాటర్లో 2 గ్లాసుల వరకు పచ్చి పాలైనా కాచి చల్లార్చిన పాలైనా వేసుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత అన్నం, పచ్చిశనగపప్పు, పెసరపప్పు బాగా ఉడికిపోయి ఉంటుంది. మీకు ఈ ప్రాసెస్ కష్టం అనిపిస్తే కుక్కర్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టేసుకోండి. 15 మినిట్స్ తర్వాత బియ్యం పప్పుని గంటితోనే లైట్గా మ్యాష్ చేసుకోండి. స్వీట్ మైల్డ్గా తినేవాళ్ళు ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 1/4 గ్లాస్ వరకు బెల్లం తీసుకోండి. స్వీట్ బాగా తినేవాళ్ళు 1/3 గ్లాస్ వరకు బెల్లం తీసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం వేసి మిక్స్ చేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగి బాగా మిక్స్ అయిపోయాక ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకోండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ బెల్లం పరమాన్నం రెడీ. ఈ దసరా నవరాత్రుల్లోనే కాకుండా మీరు ఇంట్లో దేవుడికి ఎప్పుడైనా పరమాన్నం నైవేద్యంగా పెట్టాలంటే నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. నేను స్వీట్స్లో నెయ్యి తక్కువ వేస్తానని చెప్పాను కదా, మీరు ఇందులో కూడా కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పరమాన్నం ఎప్పుడు చేసినా ఈ కన్సిస్టెన్సీలోనే సర్వ్ చేసేసుకోండి. 9వ రోజు అమ్మవారికి సేమియా పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. సేమియా పాయసం కొంతమంది పాలుగా తినేదానికి ఇష్టపడతారు, కొంతమంది క్రీమీ సేమియాలా ఇష్టపడతారు కదా. నేను ఇంట్లో రెగ్యులర్గా టేస్టీ సేమియా పాయసం ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా పాయసం చేసే గిన్నెలోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. ముందుగా నేను ఇక జీడిపప్పు, బాదం పలుకులను బాగా ఫ్రై అయ్యాక ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నాను. ఈ 9 ప్రసాదాలు చూశాక మీకు ఏ ప్రసాదం రెసిపీ నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కూడా కమెంట్స్లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇదే నెయ్యిలో ఒక చిన్న టీ గ్లాస్ అంత సేమియా తీసుకొని లో ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు కలుపుతూనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మీరు తీసుకున్నది రోస్టెడ్ సేమియా అయినప్పటికీ సేమియా ఒకసారి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటేనే పాయసం టేస్ట్ బాగుంటుంది. వేయించిన సేమియా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని ఇదే గిన్నెలో 3 గ్లాసుల వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. మీరు పాయసం ఎప్పుడు చేసినా చిక్కటి పాలే తీసుకోండి. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకున్నారంటే సేమియా ఉడికిపోతుంది. సేమియా మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. 50% అంటే వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ అయితే సరిపోతుంది. ఏ గ్లాస్తో సేమియా తీసుకున్నారో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ వరకు పంచదార వేసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. 1/2
టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సింపుల్ అండ్ టేస్టీ క్రీమీ సేమియా లేదా సేమియా పాయసం రెడీ. నేను ఎప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తాము. ఆ వేడికి మిగిలిన 50% సేమియా ఉడికిపోయి సేమియా పాలు మొత్తం పీల్ చేసుకొని చిక్కగా క్రీమీ సేమియా లాగా మీరు పాయసంలో కండెన్స్డ్ మిల్క్ వేసినట్టే డెజర్ట్ లాగా రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పాయసం పాలుగా ఇష్టపడే వాళ్ళు గ్లాస్ సేమియాకి 4 గ్లాసుల వరకు చిక్కటి పాలు వేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ముందుగానే నా తరపున దసరా పండుగ శుభాకాంక్షలు. మరి ప్రసాదం రెసిపీస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.